త్రిగుణాతీతుడు కా, త్రిగుణాలకు అతీతుడు కా అని చెబుతున్నారు. అది దేని ద్వారా అవ్వమంటున్నారు? భక్తి యోగం ద్వారానే అవ్వమంటున్నారు. ఈ విషయాన్ని మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో ఉద్ధవుడికి భగవానుడు చెప్పేటువంటి ఉపదేశంలో కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు త్రిగుణాతీతం అనేది కేవలం భక్తి యోగం ద్వారానే కాగలం అన్నమాట. జ్ఞానయోగము మరియు కర్మయోగం ద్వారా త్రిగుణాతీతం అనేది మనం కాలేము. జ్ఞానయోగం ద్వారా సాత్వికంగా అవ్వగలం, కర్మయోగం ద్వారా రాజసికంగా అవ్వగలుగుతాం. కానీ త్రిగుణాతీతం కేవలం భక్తి యోగం ద్వారానే సంభవిస్తుందన్నమాట. సో అయితే మరి భక్తి అంటే కొంతమంది మనందరం ఏమనుకుంటాం, భక్తి చేసి భగవంతుడికి సమర్పిస్తే సారీ కర్మ చేసి భగవంతుడికి సమర్పిస్తే దాన్ని భక్తి అని అనుకుంటాం. కానీ అటువంటి భక్తి గురించి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరగట్లేదు. అది ఒక రకంగా ఆ కర్మార్పణం, కర్మలను చేసి భగవంతుడికి సమర్పించడం అనేటువంటి ఆ రూపమైనటువంటి భక్తి యాక్చువల్లీ ఈ ఈ 40-46 శ్లోకాల్లో అటువంటి భక్తి గురించి చెప్పడం జరగట్లేదు. యాక్చువల్‌గా కర్మలను చేసి భగవంతుడికి సమర్పించడం అనేది ఒక రకంగా అది కర్మే. దాన్ని భక్తి యోగం కూడా అని అనకూడదు. ఇది నిష్కామ కర్మయోగం. ఎందుకంటే అక్కడ కర్మల్ని చేసి భగవంతుడికి ఎందుకు సమర్పించాల్సొస్తుందంటే లేతే ఆ కర్మ విఫలం అయిపోతుంది. కాబట్టి కర్మ విఫలం అవ్వకుండా ఉండడం కోసం సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి అది ఒక రకంగా ఇంక అది భక్తి యోగం అనే కన్నా దాన్ని కర్మయోగం అని అంటమే మిన్న. సో, కాబట్టి అది భక్తి యోగం కాదు. మనందరం ఏమనుకుంటాం, కర్మలను చేసి భగవంతుడికి సమర్పిస్తే దాన్ని భక్తి యోగం అని అనుకుంటున్నాం, కర్మ ఫలితాల్ని. కానీ యాక్చువల్‌గా కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం ఏంటి? శ్రవణం, కీర్తనం నిరంతరం చేయటం. ఇదే అసలైనటువంటి భక్తి యోగం. అక్కడ నిష్కామ కర్మ యోగంలో కర్మలను చేసి ఫలాలను భగవంతుడికి సమర్పిస్తే, ఆ సమర్పణ వల్ల ఆ కర్మ విఫలం అవ్వకుండా ఉంటుంది అంతే. సో, కానీ అక్కడ భక్తి ఏమి ప్రధానం కాదు. అక్కడ కర్మ వైఫల్యం అవ్వకుండా ఉండడం కోసం సమర్పణ అనేది జరుగుతుంది. కాబట్టి కర్మార్పణ యొక్క ఉద్దేశ్యం అక్కడ ఏమైంది? ఆ! కర్మ యొక్క వైఫల్యం రాకుండా ఉండడం కోసం. కాబట్టి అక్కడ భక్తి ప్రధానంగా ఏమీ కాదు. కాబట్టి భగవంతుడికి అర్పించినటువంటి కర్మ భక్తి అనంటే అప్పుడు ఇక కర్మ ఏమవుతుంది? ఎందుకంటే కర్మ విఫలం అవ్వకుండా ఉండాలంటే కర్మను భగవంతుడికి సమర్పించాల్సిందే. సో, కాబట్టి ఇప్పుడు దాన్నే భక్తి అంటే మరి ఇంక దాన్ని కర్మ ఏమంటాం? కాబట్టి భగవంతుడికి అర్పించినటువంటి కర్మ భక్తి అని అనలేము. అది నిష్కామ కర్మ.